పూరా లోకల్. ఈ రోజు ఇందిరా పార్క్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మహాధర్నా అయితే చేపట్టడం జరుగుతుంది. బీజేపీ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ బీజేపీ లీడర్ అయితే ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏదైతే ఇప్పుడు మహాధర్నా చేపడుతున్నారో, సో దీంట్లో అసలు ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు? గవర్నమెంట్ అసలు ఏం ప్రశ్నించినారు? ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అంటే తను ఇచ్చిన 6 గ్యారంటీలను ఇచ్చిండు. అంటే అందులో ఏది నెరవేర్చిండు? తులం బంగారం అన్నాడు, చదువుకునే ఆడపిల్లలందరికీ స్కూటీలు అన్నాడు, ఇంకా పావుల వడ్డీ రుణాలు అవి అన్నాడు. అట్లా ఎన్నో స్కీమ్లు చెప్పిండు. అందులో అన్ని కూడా అంటే ఫ్రీ బస్ ఒకటి మాత్రం ఇచ్చిండు ఆడవాళ్లకు. అంటే వాళ్ళ అవసరం ఉన్నా లేకున్నా ప్రయాణం చేయడానికి. దాని వల్ల కూడా ఎంతో నష్టం అవుతుంది ప్రభుత్వానికి. అసలు ఆ ఫ్రీ బస్ అనేది లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎవరు ప్రయాణం చేయలేదా? కరెంటు బిల్ అన్నాడు, కరెంటు బిల్ ఎంతమందికి ఇస్తుండు? గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఎంతమందికి ఇస్తుండు? మీరు తెలంగాణ ప్రజలందరినీ కూడా మనం అడిగితే వాళ్ళు ఎంతవరకు ఇది సక్సెస్ అయిందనే చెప్తారు కదా. అంటే ఈ 6 హామీలు ఎందులో కూడా వాళ్ళు కరెక్ట్ చేయలేదు, నెరవేర్చలే. కాబట్టి ఈ రోజు మా బీజేపీ తరఫున దీనికోసం ప్రభుత్వం ఏమో సక్సెస్ మీట్లు పెట్టుకుంటుంది, అలాగే గ్లోబల్ సమ్మిట్లు అవి కూడా ఏర్పాటు చేస్తుంది. తెలంగాణకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేశామని చెప్పేసి అదే అర్థం కావట్లేదు ఇప్పుడు. అసలు రేవంత్ రెడ్డి ఆ సక్సెస్ మీట్ అసలు దేనికి, ఆ గ్లోబల్ మీట్ అనేది దేనికోసం పెడుతుండు? అంటే ఉన్న డబ్బు కాస్త అక్కడ ఖర్చు పెట్టి ఏదో నిరూపించుకోవడానికి అంతే తప్పితే, నువ్వు అదే ధనము ఇప్పుడు ప్రజలకు ఉపయోగిస్తే కొన్నన్నా మనం చేయగలుగుతాం కదా. ఆయన ఏ ఉద్దేశంతో ఆ సక్సెస్ మీట్ పెడుతున్నాడో, ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో అసలు ఏం అర్థం కావట్లేదు. ఎవరికైనా అర్థమవుతుంది అసలు దేని వల్ల ఏం సాధించండి ఈ రోజు ఆ గ్లోబల్ మీట్ పెడుతున్నాడు? చెప్పండి మీరు. మీడియా వాళ్ళకు కూడా అందరికి తెలిసే ఉంటది ఏం చేస్తున్నాను. వచ్చే 2 సంవత్సరాలే కదా అయింది, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ చేతిలో ఉంది. చేస్తదేమో, ప్రజలు నమ్మచ్చేమో. అంటే ప్రజావంచన అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలంటే? సరే, 6 గ్యారంటీలల్లా ఒక్కటన్నా సక్సెస్ అయిందా? ఒక్కటి, మినిమం ఒక్కటే. సరే 2 సంవత్సరాలే అయిపోవచ్చు, ఇంకా టైం ఉండొచ్చు. కనీసం 6లో ఒక్కటన్నా సక్సెస్ కావాలి కదా. కనీసం ఒకటన్నా సక్సెస్ చేస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయినట్టే. అట్లనన్నా ఈ సక్సెస్ మీట్ పెట్టుకోవచ్చు. మరి ఏది కూడా సక్సెస్ కాకుండా ఇప్పుడు ఫ్రీ బస్సులు అని ఇచ్చి మీరు ఒక్కసారి మహిళలను అడగండి, ఫ్రీ బస్సు వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏం జరుగుతుంది? అసలు ఆ ఫ్రీ బస్సు వల్ల మహిళలందరికీ విలువ లేకుండానే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలను చూస్తే భయపడుతున్నారు, బస్సులు ఆపట్లేదు. ఆపినా కూడా ఇంతకు ముందు జెంట్స్ కనీసం లేచి మర్యాద కొద్దీ మహిళలని సీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళైతే మేము డబ్బు పెట్టి సీట్ కొనుక్కుంటున్నాం, మీరు పుణ్యానికి వస్తున్నారు, ఎంత ఒక పురుగులాగా చూస్తున్నారు. అది కూడా ఏం సక్సెస్ కానట్టే కదా. మీరు మహిళలను బస్సులు ఎక్కి ఇది ఫ్రీ బస్సు మంచిగా ఉందా అని అడగండి, అప్పుడు అది కూడా సక్సెస్ అయిందా లేదా అని అర్థం. ఇంకేమి ఇచ్చిండు? ఇంకేమి ఇవ్వలేదు కదా. మరి అది ఇంకా 2 సంవత్సరాలలో ఒకటన్నా ఖచ్చితంగా పాస్ కావాలి కదా, మినిమం పాస్ మార్క్స్ అన్న రావాలి కదా. మరి మీరు ప్రజలందరూ గ్రామాలందరూ కూడా వెళ్తే, గ్రామాలలో వెళ్తే కూడా వాళ్ళు కూడా చెప్తారు ఏం చేసిండు ఏందనేది. అంతటా కూడా వ్యతిరేకతనే ఉంది కదా. ఇటు కేంద్రం నుంచి బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుందంటే, కేంద్రం నుంచి రహదారులు చూడండి. అంటే అది కూడా ఇంపార్టెంట్ మనకు. ప్రయాణం ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి, ఏంటి దేని వల్ల అనేది మనకు తెలుసు. ఎన్ని రహదారులు బాగుపడ్డాయి. ఈ రోజు రైల్వే స్టేషన్స్, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్, ఒక్కొక్క రైల్వే స్టేషన్ ని కొన్ని 100 కోట్లతోటి 1000 కోట్లతోటి పునరుద్ధరిస్తారు. అంటే అవన్నీ కూడా మనకు యూజ్ అయ్యేటియే కదా. అంటే ఒక మూలధనం మన తెలంగాణ. కాంగ్రెస్ మెయిన్ గా ప్రశ్నించేది ఏంటంటే, బీసీలకి 42% రిజర్వేషన్ ఏదైతే రాలేదో అది కేంద్రం నుంచే సపోర్ట్ రాక రిజర్వేషన్ రాలేదని చెప్పి ఏమంటే ఏమన్నారు అర్థం కాదు. బీసీలకి 42% రిజర్వేషన్ కేంద్రంలో ఆడడం వల్ల రాష్ట్రంలో పెండింగ్ లో ఉందని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మన అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఆయన తీసుకొచ్చిండు, రాజ్యాంగాన్ని రాసిండు. దాని ప్రకారమే అమలు చేయాలి కానీ రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని మారుస్తాము, రాజ్యాంగ విరుద్ధంగా పోతామంటే ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు కదా. అందులో ఎట్లా ఉన్నాయి, ఏం రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం వెళ్ళాలి అంతే. దానికి విరుద్ధంగా పోవద్దు కదా. అది కూడా కేంద్రము ఆచితూచి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మంచిగా ఆలోచించి తీసుకోవాలి కాబట్టి చేయకపోవచ్చు. సో మొత్తానికి ప్రభుత్వానికి ఈ మహాధర్నా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? 6 గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేర్చాలి, మహిళలందరూ కూడా న్యాయం జరగాలి, ఆడవాళ్ళకి స్కూటీ ఇవ్వాలి, తులం బంగారం ఇస్తా అన్నాడు. కనీసం ఎంతమందికి ఇచ్చిండు? ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం మా ఈ ధర్నా తరపున.